బ్యాక్ టు అవర్ ఛానల్ పుజితరచా మాల్గండ్రి మచ్చా. ఈరోజు నా బర్త్డే కాబట్టి సో ఈ డే మొత్తం మేము ఏం చేస్తామని చూసేయండి. సో టైం వచ్చేసి కరెక్ట్గా 1 అవుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఈవినింగ్ 7 దాకా మేము ఇంట్లో ఏమేమి చేస్తామని చూసేయండి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మళ్ళీ లేచకుండా వీడియోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఇదనమాట వాళ్ళు. సో ఇంట్లోకి వెళ్ళి చూపిద్దామా, చూస్తారా మరి నాతో పాటు చూసేయండి. సాగండి. సో ఇది ఫస్ట్ కదనమాట. సో మా తమ్ముడు అద్దం చూపించేస్తా, అద్దంలో నేను ఇంకా చూసేద్దాం. సో ఇదనమాట మా తమ్ముడికి టెడ్డీ బేర్లు అంటే ఇష్టం అన్నమాట గైస్. బాగుంది కదా, బాగుంది. సో ఇదనమాట. సో ఇంకొక రూమ్ చూపించేసాగండి. సో ఇది కిచెన్ అనమాట గైస్. దీంట్లో నా ముఖం చూసుకుందాం. సరిగ్గా అవపడట్లేదు, పదండి. ఇంకా ఇప్పుడు మా తమ్ముడు అయితే ఫ్రెష్ అప్ అవుతుంది అనమాట. వాడు ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండ్ కాడికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ ఫ్రెండ్ని అయితే కలిసేసిన నా బెస్ట్ని. సో తనని చూపించకూడదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా వాళ్ళకి వీడియోస్ ఇవంటే ఇష్టం ఉండదు. సో బట్ తినని చూపి అనమాట. సో ఇంకో ఫ్రెండ్ కాడికి కూడా వెళ్తాం. సో అదే వెళ్తాము ఏంటిదనేసి చూసేయండి. మా తమ్ముడు రంగులోనే అక్కడికైతే వెళ్ళిపోతాం. సో మళ్ళీ మా ఫ్రెండ్ కాడికి వెళ్దాం, పదండి గైస్. ఫ్రెండ్ కాడికి అయితే వెళ్తున్నాం. సో ఫ్రెండ్ కాడికి వెళ్ళే ముందు ఇప్పుడైతే గుడి కాడికి అయితే వెళ్ళి కుందులు అయితే తీసుకోవాలన్నమాట. సో గుడి కాడికి ఎలా వెళ్తాం అనేది చూసేయండి. సో పదండి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదే అనమాట గాయస్. చెప్తారు నీకోసం పదండి. గుడి కాడికి వచ్చినామంటే కుందులు కావాలన్నమాట మాకు. సో కుందులు లేవని చెప్పేసి అయ్యారు. సో ఇప్పుడైతే మళ్ళీ మా ఫ్రెండ్ కాడికి అయితే వెళ్తున్నాం, మళ్ళీ అక్కడికి పదండి గాయస్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం అనమాట సైకిల్ మీద. నా తమ్ముడే అనమాట గాయస్ చక్కేది. మా ఫ్రెండ్ కూడా, ఈ ఫ్రెండ్ కూడా ముఖం చూపినట్టుంది. సో ఇది కూడా ఫ్లాఫ్ అనమాట. ఇంకా డైరెక్ట్ ఇంటికి అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం, మళ్ళీ ఇంటికి వెళ్దాం, పదండి గాయస్. చేసినాం. సో టైం వెళ్తుంది, మా మమ్మీ తిట్టింది అనమాట. టైం వచ్చేసి నేను 1కి వెళ్ళని చెప్పాను కదా. సో వచ్చే లోపల 2 అయిందనమాట. 3 అయింది కరెక్ట్గా. 4 అయింది నాకు తెలిసి. సో ఇంత లేట్ అయింది కాబట్టి మా మమ్మీ తిట్టింది, అది వీడియో తీయలేదు ఎందుకు లేనేసి. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకో బర్త్డేకి అయితే రెడీ అయ్యాం. సో ఇంకా అక్కడే ఇంకా బర్త్డే కేక్ కూడా నేనే తెచ్చుకోవాలన్నమాట వెళ్ళి. సో దాన్ని కూడా చూపించేస్తాను, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కలుసుకుందాం. సో ఇదన్నమాట గాయస్ బర్త్డే అవుట్ఫిట్. సో అంతేం లేదు, మొత్తం సో సింపుల్గా అనమాట. సో ఇప్పుడైతే కేక్ అయితే తేవాలన్నమాట షాప్కి వెళ్ళి. సో షాప్కి వెళ్దాం పదండి. ఇంకా అదే సారీ కేక్ తెచ్చుకోవడానికి అయితే నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నాను. సో చూసేయండి గాయస్. హ్యాపీ దీపావళి. సో మళ్ళీ అక్కడ కేక్ తీసుకునే చాలా మంది. సో ఇదన్నమాట గాయస్ బర్త్డే అవుట్ఫిట్. సో అంతేం లేదు, మొత్తం సో సింపుల్గా అనమాట. సో ఇప్పుడైతే కేక్ అయితే తేవాలన్నమాట షాప్కి వెళ్ళి. సో షాప్కి వెళ్దాం పదండి. ఇంకా కేక్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఎగ్స్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాలి. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కలుసుకున్నాం గాయస్. తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. కాపరా గొలిగా. సరే మా ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మా ఇంటికే వెళ్ళేది, బట్ సో చల్లు వాయిస్. ఇంకా పదండి గాయస్ అక్కడికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కేక్ కట్ చేసే కాడ మళ్ళీ చూసేయండి. ఇప్పుడైతే కేక్ కట్ చేయడం అనమాట. చూసేయండి మళ్ళీ. సో ఇంకా కట్ చేసి అలా ముద్ద అన్నం తింటే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేద్దాం. థ్యాంక్ యూ గాయస్ చేసిన ప్రతి ఒక్కరికి. ఎప్పుడైతే మా తమ్ముడికి అయితే వీడియో తీరా మొక్కల మీద ఇద్దరు నవాజ్ చదువుకోండి. సో గాయస్ ఇప్పుడైతే మా మమ్మీ తింటున్నాం. నవాజ్ చదువుకోండి.
సో గాయస్ ఇప్పుడైతే మా మమ్మీ తింటుందాం. అమ్మ నీరా కాము తుడుచు అలా అమ్మ చూడండి గాయస్, ఇందులో చాకుతో ఎత్తుంది కేక్. వాళ్ళకేమో మొహం సాఫ్ట్గా పేరెలవి అంటది. చంప పగిలింది నీకు. పిన్నామ లేదా ఇప్పుడు? వాళ్ళమ్మ చంప దాకా అని పిలుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకని. నువ్వేదో చెప్పుకో, అది వీడియో అప్లోడ్ చేసేది. సో మీ అందరికి తెలిసింది. అబ్బా లాస్ట్కి అందరు అంతా అయిపోయాక ఇంకేంటి నేను మాట్లాడతాను. కేక్ అది అయితే అయిపోయింది అనమాట. సో చాలామంది అనుకోవచ్చు ఏంటక్క ఇంత సింపుల్గా చేసుకున్నారు అంటే, ఇంకా ఈసారి బర్త్డేకి అయితే అంతగా ఏమైతే ప్లానింగ్స్ చేసుకోలేదు. ఈసారి బర్త్డేకి చేద్దామా వద్దా అన్నట్లయితే చేసేసినాం. సో ఎలా అయితే బర్త్డే అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి అయితే చాలా 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 గ్రాండ్గా అయితే ఉంటుంది అనమాట. సో చాలామంది లైఫ్ కూడా బెటర్ అయిపోయింది నేను చేసే దానివల్ల. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పూజితో రచ్చ. మళ్ళీ వచ్చే వీడియోతో కలుసుకుందాం. ఉంటా గైస్.